హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మనకి టీసీఎస్ నుంచి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రిలేటెడ్ టు జాయినింగ్, ఆన్ బోర్డింగ్ అనేది ఎప్పుడు చేసుకుంటుంది, అలాగే మీరు ఏ క్రైటీరియాస్ ఎలిజిబుల్ అయినట్టయితే మీరు మీరు జాయినింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మీరు అసలు టీసీఎస్కి మీరు జాయిన్ అవుతారా లేదా, ఓకేనా? మీరు ఆన్ బోర్డింగ్ అనేది టీసీఎస్ మిమ్మల్ని తీసుకుంటుందా లేదా, అసలు మీకు ఏమేమి క్రైటీరియాస్ అనేది ఉండాలి, అలాగే మీరు దేనికి ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఈ టీసీఎస్ అనేది మనకి జస్ట్ ఇప్పుడే మనకైతే మెయిల్ అయితే రావడం జరిగిందనమాట. రిలేటెడ్ టు జాయినింగ్ సంబంధించి మనకైతే ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మే 19, 2026 ఒక 2:00 నాకైతే మెయిల్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఒక మీ మీ మెయిల్ బాక్స్‌లో ఇన్బాక్స్‌లో మీరైతే చెక్ చేసుకోండనమాట. ఈ టీసీఎస్ సంబంధించి. ఒకవేళ మీకు రాకపోయినా గానీ ఏం టెన్షన్ తీసుకోకండి. మీకైతే కొంచెం వెయిట్ చేయండి అనమాట. ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. మీకైతే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే మన ఛానల్‌లో ఈ టీసీఎస్ సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే ఒక వీడియో చేసి అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్‌లో మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా గానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అనమాట. అలాగే ఈ టీసీఎస్ సంబంధించి మనకి టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా మీకైతే డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా ఏమైనా రిసోర్సెస్ ఉంటే అక్కడైతే షేర్ చేయడం జరుగుతుందన్నమాట. వాటిలో కూడా మీరైతే జాయిన్ కండి అనమాట. అలాగే మన ఛానల్‌లో ఓన్లీ టీసీఎస్ సంబంధించిందే కాకుండా మనకైతే కోర్సెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. సో, మీరు వాటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి అనమాట. ఒకసారి అయితే చూడండి అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ అలాగే ఈ పైథాన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? అలాగే నేను జావా స్క్రిప్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో, మీరు ఒకసారి అయితే ఆ వీడియోస్ అనేది చూడండనమాట. ఇన్ డీటెయిల్‌గా తెలుగులో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విత్ ఎగ్జాంపుల్స్ అండ్ రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. కానీ ఇక్కడ మేము చూసినట్టయితే మనం ఈ మెయిల్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకేంది, మీరు జాయినింగ్ అంటే మీరు ఆన్ బోర్డ్ కావాలనుకుంటే వీటినైతే మీరైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండనమాట. ఓకేనా? అలాగే ఈ వీడియో ఎండింగ్‌లో ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు ముందుగా ఈ మెయిల్‌లో ఏముందో చూద్దాం అనమాట. మెయిల్‌లో ఏముందంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఏమి ఇచ్చారంటే టీసీఎస్ మీకు జాయినింగ్ చేసుకోవాలనుకుంటే వీటిని అయితే మీరైతే ఎలిజిబుల్ కావాలన్నమాట. ఈ క్రైటీరియాస్ని మీరైతే ఎలిజిబుల్ అయినట్టయితే మాత్రమే మిమ్మల్ని అయితే జాయినింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆన్ బోర్డింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ కిందున్న అన్నిటిని మీరైతే సాటిస్ఫై చేసినట్టయితే మాత్రమే మీరైతే జాయినింగ్ అయితే కాగలుగుతారనమాట టీసీఎస్‌లో. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అంటే కోర్స్ అండ్ డిసిప్లినరీస్. ఇక్కడ చూసినట్టయితే యాక్సెస్. ఇక్కడ మనకి ఏమేమి బ్రాంచెస్‌కి మీరు ఎలిజిబుల్ అనమాట. ఏమేమి మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేసినట్టయితే మీరు ఎలిజిబుల్ అనమాట. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే బీటెక్. కానీ బీటెక్ అయినా, బీఈ అయినా, ఎంటెక్ అయినా, ఎంఈ అయినా, అలాగే ఎంసీఏ ఇక్కడ చూసినట్టయితే, అలాగే ఎంఎస్సి, ఎంఎస్ వీటి మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకైతే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? మీరైతే జాయిన్ కావచ్చనమాట. ఇక్కడ అలాగే ఈ మెయిల్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే అలాగే వాట్సాప్ గ్రూప్‌లో కూడా ఈ మెయిల్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికెళ్ళైతే మీరు క్లియర్‌గా అయితే చూసుకోవచ్చనమాట. అలాగే కోర్స్ టైప్. ఇక్కడ మీరు కోర్స్ టైప్ ఏందంటే ఫుల్ టైమ్ కోర్స్ అనేది మీరైతే కంప్లీట్ అయ్యి ఉండాలనమాట. కానీ ఫుల్ టైమ్ కోర్స్ అనేది మీరైతే కంప్లీట్ చేసి ఉండాలనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే పార్ట్ టైమ్ అలాగే కరెస్పాండెన్స్ కోర్స్ అనేది మీరైతే ఉండొద్దనమాట. అవి ఉంటే మీరైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. కానీ ఇక్కడ చూసినట్టయితే ఎన్ఐఓఎస్. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ అన్నారో సెకండరీ లేదా సీనియర్ సెకండరీ కోర్సెస్ అనేవి ఈ ఎన్ఐఎస్ నుంచి కంప్లీట్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే అదర్ కోర్సెస్ ఫుల్ టైమ్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఈ ఆఫర్ లెటర్ అనేది మీకు కూడా వస్తుందనమాట. దీని తర్వాత మనకేంది 60%. ఓకేనా? మనకి పర్సెంటేజ్ వచ్చేసి 60% అయితే ఉండాలనమాట. ఓకేనా? మనకు స్కోర్ వచ్చేసి మీరు ఏ డిగ్రీ చేసినా గానీ మనకి 60% అయితే మీరు ఉన్నట్టయితే మీరైతే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఆన్ బోర్డింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత మనకేంది దానికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. దీని తర్వాత మనకేంది బ్యాక్‌లాగ్స్, ఐఆర్‌స్ ఇక్కడేంది మనకి ఎలాంటి బ్యాక్‌లాగ్స్ అనేది ఉండొద్దనమాట. ఓకేనా? మీకు సర్టిఫికేట్ మీకు చేతిలో వచ్చే వరకి మీకు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ అనేది ఉండొద్దు. దీని తర్వాత ఎక్స్‌టెండెడ్ ఎడ్యుకేషన్. మీకు ఎలాంటి ఎక్స్‌టెండెడ్ ఎడ్యుకేషన్ అయితే ఉండొద్దనమాట. కంప్లీట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలనమాట ఇక్కడ. ఓకేనా? దీని తర్వాత గ్యాప్స్ ఆర్ బ్రేక్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీకు ఎలాంటి బ్రేక్స్ ఉండొద్దనమాట. బ్రేక్స్ లేదా గ్యాప్స్ అనేది ఎడ్యుకేషన్ మధ్యలో గ్యాప్స్ అనేది ఉండొద్దనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకవేళ గ్యాప్స్ ఉన్నట్టయితే మోర్ దెన్ 24 మంత్స్ కంటే ఎక్కువ ఉండొద్దనమాట. ఒకవేళ 24 మంత్స్ ఉన్నా గానీ ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే ఉండాలనమాట. వ్యాలిడ్ రీజన్ అయితే ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే వ్యాలిడ్ రీజన్ అయితే ఉండాలనమాట. దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రూఫ్స్ గానీ, అప్లికేషన్స్ గానీ ఏమున్నా గానీ మీరైతే అక్కడైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందనమాట. అలాగే వర్క్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ ప్రియర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఉండాలనమాట. 0 నుంచి 2 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే మీరైతే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కాదనమాట. 0-2 ఇయర్స్. ఓకేనా? ఫ్రెషర్ అయినా గానీ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే అలాగే ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టీసీఎస్ అనేది మనకైతే రిక్వైర్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆన్ బోర్డింగ్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకేంది ఈ టీసీఎస్ అనేది మనకి మల్టిపుల్ ప్లేసెస్‌లో మనకి ఇవన్నీ అయితే చెక్ చేయడం జరుగుతుందన్నమాట. కానీ ఈ జాయినింగ్‌లో మనకి సర్టిఫికేట్స్, ఈ ఎలిజిబిలిటీ అనేది మల్టిపుల్ క్రైటీరియాలో మనకైతే ఇదైతే చెక్ చేయడం జరుగుతుంది. సో,
ఇక్కడ మీకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ సర్టిఫికేట్స్ అనేది క్లియర్‌గా అయితే పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నట్టయితే మాత్రం ఎప్పుడైతే మీకు జాయినింగ్ ఆఫర్ రాగానే మీరు ఇవన్నీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు తప్పకుండా వీటిలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోవాలన్నమాట. ఓకేనా? మనకి టీసీఎస్ ముందుగానే ఒక రిమైండర్ లెక్క మనకి ఈ మెయిల్ అయితే పంపడం జరుగుతుంది. సో, వీటిని ఒక్కో పాయింట్‌ని మనం డీటెయిల్‌గా చదివి మీరైతే అర్థం చేసుకొని మీరైతే వీటినైతే పెట్టుకోండనమాట ఈ సర్టిఫికేట్స్ అనేవి. అలాగే మీరు ఓన్లీ టీసీఎస్ మీద డిపెండ్ కాకుండా మీరు ఫర్దర్‌గా డే బై డే మనకి మల్టిపుల్ టెక్నాలజీస్ అయితే రావడం జరుగుతుంది. కానీ ముందుగా చెప్పాను కదా! ఒక వాలిడ్ పాయింట్ చెప్తానని. సో, ఇక్కడ మనకేందంటే టీసీఎస్ మీద డిపెండ్ కాకుండా మీరు మనకి డే బై డే మనకి మల్టిపుల్ స్కిల్స్ అనేవి అప్‌గ్రేడ్ కావడం జరుగుతుంది. సో, వాటిని కూడా మీరైతే నేర్చుకుంటూ డే బై డే మీరైతే అప్‌గ్రేడ్ అయితే ఉండండనమాట. ఓకేనా? మీ స్కిల్స్‌ని మీరు డే బై డే అప్ స్కిల్ చేసుకుంటూ ఉన్నట్టయితే మీకు ఎలాంటి ఆఫర్ వచ్చినా గానీ ఓన్లీ టీసీఎస్ అనేది అంటే మనకి టాటా అనేది రేపు మనకి టాటా చెప్పినా గానీ మనకైతే మనం వేరే జాబ్స్‌కి మనం రెడీగా ఉండాలనమాట. ఓకే. మీరు ఓన్లీ దీని మీద అయితే డిపెండ్ కాకండి అనమాట. కానీ మనకి జాయినింగ్ వస్తే మనకి ఓకే. మనమైతే డైరెక్ట్‌గా జాయిన్ కావచ్చు. సో, మనకి మల్టిపుల్ కంపెనీస్ కూడా మనకైతే హైరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ గానీ, కాగ్నిజెంట్ గానీ ఇలా మనకి డిఫరెంట్ కంపెనీస్‌లో కూడా హైరింగ్ అయితుంది. సో, మీరు వాటిని కూడా అటెండ్ కండి అనమాట. కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని దాంతో పాటు లైక్ చేయాలనమాట. ఈ లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే రీచ్ కావడం జరుగుతుంది. సో, ఓకేనా. అలాగే మన ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో గ్రూప్స్ లింక్స్ కూడా ఉండడం జరుగుతుంది. వాటిలో కూడా జాయిన్ కండి అనమాట. ఓకేనా. థాంక్ యూ.